నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మితిమీరిన అప్పులతో మరింత దిగజారిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ విశ్లేషణ అమరావతి బాండ్ల రేటింగ్ తగ్గింపు అనుమతులు లేకుండా ఏపీలోని పలు జిల్లాల్లో ఇసుక తవ్వకాలు జిల్లాకు ఇన్ఛార్జ్ నియమించి విక్రయాలు తెర వెనుక చక్రం తిప్పుతున్న పులివెందుల నేత సోదరులు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ 17A ఇంకా తీర్పు వెలువరించకపోవడంతో ఉత్కంఠ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశకు నామినేషన్ల ఘట్టం గజ్వేల్ కామారెడ్డిలో నేడు కేసీఆర్ పత్రాల సమర్పణ అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం నేడు హైదరాబాద్ రానున్న ఏఐసీసీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ మిగిలిన 5 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం భారత్లో విదేశీ వర్సిటీల క్యాంపస్లకు అనుమతినిచ్చిన యూజీసీ జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా నిబంధనలు విడుదల కట్టుబట్టలతో దక్షిణ గాజాకు పాలస్తీనీయుల వలస ఆహారం తాగునీరు దొరక్క అష్ట కష్టాలు కాల్పులు విరమిస్తే బందీలను విడుదల చేస్తామన్న హమాస్ అప్పులతో ఆంధ్రప్రదేశ్ బలహీనంగా మారిందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ విశ్లేషించింది చేబదుళ్లు ఓవర్ డ్రాఫ్ట్ తోనే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారని వెల్లడించింది వడ్డీ చెల్లింపులకు తగ్గట్లుగా నిధులు లేవని స్పష్టం చేసింది అమరావతి బాండ్ల రేటింగ్ ను కూడా తగ్గిస్తున్నట్లు క్రిసిల్ సంస్థ ప్రకటించింది అందిన కాడికి అధికార వైకాపా ప్రభుత్వం చేసిన అప్పులతో ఆంధ్రప్రదేశ్ పరువు రోడ్డున పడుతోంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నిర్వహణలో బలహీనంగా ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర స్థూల నికర ఉత్పత్తిలో 43% అప్పులు చేసిందని చేబదుళ్లు ప్రత్యేక ఆర్థిక సదుపాయం ఓవర్ డ్రాఫ్ట్ తదితర రూపాల్లో రిజర్వ్ బ్యాంకు సహకరించడం వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది అమరావతి బాండ్లకు చెల్లించాల్సిన నిధులను ఏపీ ప్రభుత్వం సిఆర్డీఏ ఉంచటం లేదని అందుకే రేటింగ్ తగ్గిస్తున్నామని క్రిసిల్ సంస్థ వెల్లడించింది గతంలో ప్లస్ రేటింగ్ ఉన్న అమరావతి బాండ్లు కిందటేడాది A- స్థాయికి వచ్చాయి ప్రస్తుతం అక్కడి నుంచి BBB+ రేటింగ్ కు క్రిసిల్ తగ్గించింది అమరావతి బాండ్లకు వడ్డీలు చెల్లించేందుకు ఏర్పాటు చేసుకున్న విధానం ప్రకారం అవసరమైన నిధులు ఆయా ఖాతాల్లో లేవని క్రిసిల్ స్పష్టం చేసింది సిఆర్డీఏ బాండ్లు జారీ చేసి 2,000 కోట్ల రూపాయలు రుణం సమీకరించింది ఏపీ ప్రభుత్వం ఈ బాండ్లకు గ్యారంటీ ఇచ్చింది వీటికి ఎప్పటికప్పుడు వడ్డీలు చెల్లించాలి అందుకు కావలసిన నిధులు ప్రభుత్వం నుంచి అందట్లేదు డేట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ బాండ్ల సర్వీసింగ్ అకౌంట్ ద్వారా చెల్లించాలి రాబోయే 2 త్రైమాసికాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ముందే ఆ ఖాతాకు చేర్చాలి అంత మొత్తం అందులో లేకపోతే ట్రస్టీ డెట్ సర్వీస్ రిజర్వ్ ఖాతా నుంచి ఆ మొత్తం తీసుకోవాలి నిధులు లేకపోవడంతో 2023 అక్టోబర్ 19న ఈ బాండ్లపై రేటింగును నిలిపివేశారు డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ లో 300 కోట్ల రూపాయలు ఉండాలి అయితే 204 కోట్ల రూపాయలే ఉన్నాయి బాండ్ల సర్వీసింగ్ అకౌంట్ లో 225 కోట్ల రూపాయలు ఉండాలి కానీ 27 కోట్ల రూపాయలే ఉన్నాయి ఈ రెండింటి లోటును భర్తీ చేసుకునేందుకు 178 కోట్ల రూపాయలు కావాలని మరో 570 కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ కావాలని సిఆర్డీఏ ఏపీ ప్రభుత్వాన్ని 2023 ఆగస్టు 16న కోరింది ప్రభుత్వం స్పందించలేదు అన్ని కారణాలు ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలో తీసుకుని బాండ్ల రేటింగ్ ను క్రిసిల్ తగ్గించింది ఆంధ్రప్రదేశ్లో టెండర్లు ఖరారు కాకుండానే తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు తెరలేపారు నిల్వ కేంద్రాల్లో కొందరు విక్రయాలు ఆరంభించారు అనుమతులు లేవు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే సీఎంఓ పేరు చెబుతున్నారు అక్రమ దందా కోసం జిల్లాకు ఇన్ఛార్జీలు నియమించారు వీరి తెర వెనుక పులివెందుల నేత సోదరులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 ప్యాకేజీలుగా ఇసుక టెండర్ల ప్రక్రియ జరుగుతోంది వీటన్నింటిలో 2 సంస్థలే బిడ్లు వేశాయి 1-2 రోజుల్లో బిడ్లు తెరిచి గుత్తేదారులను ఖరారు చేయనున్నారు కానీ కొత్త వాళ్లు ఇప్పటికే తవ్వకాలు అమ్మకాలు మొదలు పెట్టేశారు జిల్లాకు ఓ ఇన్ఛార్జిని ప్యాకేజీకి ఒకరు చొప్పున 3 ప్రాంతీయ ఇన్ఛార్జీలను నియమించారు వారి పర్యవేక్షణలో తమిళనాడు రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు విక్రయాలు చేస్తున్నారు
మొన్నటి వరకు జేపీ సంస్థ పేరిట ఇసుక వ్యాపారం జరగ్గా ఉపగుత్తేదారుగా ఉన్న టర్న్ కి గతేడాది ఆగస్టులో వైదొలిగేలా చేశారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పలు విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న కాకినాడకు చెందిన వైకాపా నేత ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేశారు. కానీ అసలు వ్యక్తులు ఇప్పుడు బయటకొస్తున్నారు. కాకినాడ నేత వంటి పేరే కలిగిన పులివెందులకు చెందిన కీలక కుటుంబానికి చెందిన వ్యక్తి ఇసుక సిండికేట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆయన సోదరులు చెన్నైలో ఉంటూ ఇక్కడ ఇసుక దందా నడిపిస్తున్నట్లు సమాచారం. తాజాగా నిర్వహించిన ఇసుక టెండర్లలో కూడా ఓ కంపెనీ పేరిట టెండర్లు దక్కించుకొని ఆ పులివెందుల సోదరుల ద్వారానే ఇసుక తవ్వకాలు విక్రయాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం వీరికి చెందిన వాళ్ళనే తమిళనాడు నుంచి రప్పించి స్టాక్ పాయింట్లు రేవుల్లో నియమించటంతో చాలా కాలంగా అక్కడ పనిచేస్తున్న స్థానికులకు ఉపాధి లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక్క రేవులో కూడా ఇసుక తవ్వకాలకు కొత్తగా అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ సియా అధికారులు తెలిపారు. జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసు వల్ల ఏపీలోని 110 రేవుల్లో తవ్వకాలు ఆపివేయాలని ఏప్రిల్లోనే ఆదేశాలిచ్చామని, ఇదే విషయాన్ని ఎన్జీటీకి నివేదించామని పేర్కొంటున్నారు. ఆ 110 రేవుల్లో తవ్వకాలకు గనుల శాఖ కానీ టెండర్ పొందిన గుత్తేదారు కానీ మళ్లీ దరఖాస్తు చేసుకుని పర్యావరణ అనుమతి పొందాలని చెబుతున్నారు. ఇప్పటి వరకు కొత్త అనుమతులేవి ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. సియా పర్యావరణ అనుమతి ఇవ్వకపోయినా రేవుల్లో దర్జాగా ఇసుక తవ్వేస్తున్నారు. వాటిని అడ్డుకోవలసిన గనుల శాఖ, పర్యావరణ నియంత్రణ మండలి అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఇసుకలో అక్రమాలు జరగకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యదళం తీరు అలాగే ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకుంది. శుక్రవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ నుంచి మంచి ముహూర్తం ఉండటంతో అభ్యర్థులు భారీ ఎత్తున నామపత్రాలు దాఖలు చేయనున్నారు. భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్లో, మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్న కేసీఆర్ అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేట అభ్యర్థిగా మంత్రి హరీష్ రావు, వనపర్తి నుంచి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా ఇతర అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, హుజూర్ నగర్ లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నామపత్రాలు సమర్పించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో 90 నుంచి 100 సీట్లలో గులాబీ జెండా ఎగరబోతుందని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సంగారెడ్డి భారాస అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మద్దతుగా కంది మండలం నుంచి సంగారెడ్డి పట్టణంలోని గంజ్ మైదానం వరకు నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విద్యార్థి యువజన ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్లీ చీకటి రోజుల్లోకి వెళ్లిపోతామని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి కనబడతలేదట కరెంటు, ఇలా బాగా బాధపడుతుండు. ఎక్కడుందో చెప్పు కరెంటు, నేను విత్డ్రా చేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి. నేను ఒక్కటే చెప్తున్నా, సంగారెడ్డికి వెళ్ళి బంపర్ ఆఫర్ ఇస్తున్న రేవంత్ రెడ్డికి, జగ్గారెడ్డికి. కేసీఆర్ గారు ఇచ్చే కరెంటు కనబడతలేదు కదా మీకు, 2 ఏసీ బస్సులు పెడతా రండి. వచ్చి సంగారెడ్డి నియోజకవర్గంలో ఏ మండలం పోతారో మీ ఇష్టం, ఏ ఊరు పోతారో మీ ఇష్టం, పోన్రి నిలబడి గట్టిగా పట్టుకోండి. కరెంటు తీగలు వస్తుందో లేదో తెలుస్తుంది. దరిద్రం కూడా పోతుంది దేశానికి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుండగా కాంగ్రెస్ అభ్యర్థుల పంచాయతీ మాత్రం తెగటం లేదు. 5-6 స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ఎటూ తేల్చుకోలేకపోతుంది. పటాన్చెరు, సూర్యాపేట, తుంగతుర్తి, నారాయణ్ ఖేడ్, నర్సాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోలేక హస్తం పార్టీ సతమతమవుతోంది. చార్మినార్ నుంచి పోటీకి మైనార్టీ నాయకుడు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించినా వారిని మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అభ్యర్థుల ఎంపికను కొలికి తెచ్చేందుకు ఏఐసీసీ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగుతున్నారు. నేడు హైదరాబాద్ రానున్న కేసీ వేణుగోపాల్ తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఎంపిక, బుజ్జగింపులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని, రైతుల్ని మోసం చేసిందని కిసాన్ జాగృతి వికాసన్ అధ్యక్షుడు యుగేందర్ నాయుడు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలు ఎక్కడా అమలు కావటం లేదని తెలిపారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చి గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. భారాస వంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉంటే చూపించండి అని సవాల్ చేశారు.
రాష్ట్రానికి వచ్చి నీతులు చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మా కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, 5 గ్యారంటీలు ఇచ్చారు. బస్సులు ఫ్రీ అన్నారు, బస్సులన్నీ బంద్ చేసేసారు. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తానికి బస్సులు లేకుండా చేశారు, ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కుతున్నారని. 2000 అన్నారు, దాంట్లో 1 నెల వేశారు, ఇంతవరకు ఒక్కరికి పడలేదు. బూటకప్ప మాటలు చెప్తూ ఎలక్షన్లు గెలిచేది గొప్ప కాదు, చేసి చూపించడం అనేదే గొప్ప. అది మన తెలంగాణలో కేసీఆర్ గారు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో నెల రోజుల్లోనే స్వాధీనాల మొత్తం 525 కోట్లను దాటింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు 525 కోట్ల 10 లక్షలకు పైగా నగదు, మద్యం, ఆభరణాలు, డ్రగ్స్, ఇతర కానుకల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 6 కోట్ల 20 లక్షలకు పైగా విలువైన సొత్తు పట్టుపడింది. ఇప్పటి వరకు 179 కోట్ల 86 లక్షలకు పైగా నగదు, 31 కోట్ల 14 లక్షలకు పైగా విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. 178 కోట్ల 29 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి, వజ్రాలు, ఆభరణాలు స్వాధీనమయ్యాయి. 31 కోట్ల 14 లక్షలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలు, 66 కోట్ల 61 లక్షలకు పైగా విలువైన ఇతర వస్తువులు, కానుకల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇవాళ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కేసులో తీర్పు నవంబర్ 7 లోపు వెలువరిస్తామని సంకేతమిస్తూ ముందస్తు బెయిల్ కేసు విచారణను నవంబర్ 9కు వాయిదా వేసింది. 17A కేసులో తీర్పు వెలువరించేంత వరకు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయటం కానీ, ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచడం కానీ చేయొద్దని ధర్మాసనం మౌఖికంగా ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అందువల్ల ఇవాళ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశంపై నిర్ణయం వెలువరిస్తారా, లేదంటే 17A కేసులో తీర్పు వెలువరించేంత వరకు ప్రస్తుతమున్న ఆదేశాలను కొనసాగిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. గోదావరి డెల్టాకు రబీ పంట కింద సాగునీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. బుధవారం గోదావరి డెల్టా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులు, సీఎంఓ అధికారులు భేటీ అయి నీటి విడుదల ప్రణాళికపై చర్చించారు. గోదావరి డెల్టాలో రబీ పంట సాగుకు అవసరమైన నీటి వనరుల పరిస్థితులపై సమీక్ష చేశారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా రబీకి నీళ్లను విడుదల చేసేందుకు నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు రైతులకు తప్పకుండా సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్ 2 రోజుల పాటు అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటిలో ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. అక్కడి నుంచి పులివెందుల చేరుకుని శ్రీకృష్ణుడి ఆలయం, శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్ కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఏపీ కార్ల ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ కళాశాలలు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ ల్యాబ్లు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్ కు వెళ్తారు. అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకుని రాత్రికి బస చేస్తారు. శుక్రవారం ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎకో పార్క్ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. జగనన్న పాలవెల్లువ పథకంలో అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. జగనన్న పాలవెల్లి పేరుతో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. అది పాలవెల్లువ కాదని పాపాల వెల్లువ అని విమర్శించారు. మంత్రులెవరైనా క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తే అక్రమాలు తెలుస్తాయన్నారు. నవంబర్ 14 నుంచి వైకాపా సర్కారు పథకాల్లోని అవినీతిని ఒక్కోటిగా బయటపెడతామని మనోహర్ ప్రకటించారు. మీరు నిజంగానే 3,94,000 పాడి పశువులు కొనుంటే ఈ రోజున ఎందుకు కేవలం 2,70,000 లీటర్లు పాల సేకరణ చేయగలుగుతోంది? మరి ఎక్కడికి పోయినా ఈ 15,76,000 పాలు లీటర్లు? రండి క్షేత్రస్థాయికి వెళ్దాం. అంటే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. దీంట్లో సర్ప్ విభాగం దీన్ని క్షేత్రస్థాయిలో అమలు పరిచింది. పశువుల రీసైక్లింగ్ జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చారు. కాబట్టి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి. ఉమ్మడిగా పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా తెలుగుదేశం, జనసేన పార్టీల 2వ సమన్వయ కమిటీ సమావేశం నేడు విజయవాడలో జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు.
మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రం రూపకల్పనపైన నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి 100 రోజుల ప్రణాళికను ఇరు పార్టీలు సిద్ధం చేసుకోనున్నాయి. ఓటర్ జాబితా అవకతవకలపైన ఉమ్మడి పోరు ప్రణాళికను ఇరు పార్టీలు ప్రకటించనున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఆత్మీయ సమావేశాలను పూర్తి చేసుకున్నందున రానున్న రోజుల్లో నియోజకవర్గాల స్థాయిలోనూ ఆత్మీయ సమావేశాల నిర్వహణపై నేటి భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. విజయసాయిరెడ్డికి ఏం అర్హత ఉందని పురంధేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. పురంధేశ్వరి రాజకీయ జీవితంలో చిన్న మచ్చ కూడా లేదని, విజయసాయి మాత్రం జగన్ ఆర్థిక కుంభకోణం కేసులో ఏటూగానే ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి బయటపెట్టిన అవినీతిపై సమాధానం చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అన్న విజయసాయిరెడ్డి గారు పురంధేశ్వరమ్మ మీద ఎందుకు అట్ట రెచ్చిపోతుండవు? నేను ఒక్కటి అడుగుతుండా, విజయసాయిరెడ్డి అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఎటు తెలిసింది? ఏటూగా పరిచయం అయినావు అంతే కదా. అంతకుముందు ఎవరన్నా విజయసాయిరెడ్డికి తెలుసా? విజయసాయిరెడ్డి అంటే ఎవరో నోటోరియస్ ఆడిటర్ గా జగన్మోహన్ రెడ్డికి పిచ్చి సలహాలు ఇచ్చి ఆయన కుంభకోణాల్లో ఆయన A1 చేసి నువ్వు A2 చేసి రాష్ట్రాన్నే భ్రష్టు పెట్టించారు. ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలుగా మీ భారీ అవినీతి కుంభకోణాలు బయటపెట్టింది. వాటి గురించి చెప్పు. లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి బుధవారం హైదరాబాద్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి మద్దతు కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు ఎక్కువగా ఉన్నారని గులాటి తెలిపారు. ఈ అభ్యర్థనను పవన్ కళ్యాణ్ స్వాగతించినట్లు, ఆయన్ను అభినందించినట్లు జనసేన ఒక ప్రకటనలో వెల్లడించింది. తన అభిమానులు, జనసేన శ్రేణులు, తెలుగువారు, భారతీయులు తరుణ్ గులాటి విజయానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు జనసేన పేర్కొంది. విజయవాడలో DRI అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. దాదాపు 2,19,00,000 విలువైన 731 కిలోల గంజాయిని DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన అధికారులు ట్రక్కు వెనుక భాగంలో అనుమానం రాకుండా కింది వైపు గంజాయి దాచి తరలిస్తున్నట్టు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ట్రక్ డ్రైవర్ చెప్పినట్లు అధికారులు తెలిపారు. విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలో క్యాంపస్లో ఏర్పాటు చేసుకునేందుకు UGC అనుమతించింది. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, PhDలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమాలు, పరిశోధన, ఇతర ప్రోగ్రాంలను నిర్వహించేందుకు అనుమతించింది. ఈ మేరకు UGC బుధవారం నిబంధనలను విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం NEP సిఫార్సులకు అనుగుణంగా విదేశీ ఉన్నత విద్యాసంస్థలు భారత్లోకి ప్రవేశించేందుకు వీలు కల్పించింది. ప్రతి విదేశీ విశ్వవిద్యాలయం మన దేశంలో ఒకటికి మించి క్యాంపస్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని UGC కల్పించింది. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు మన దేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు UGC పేర్కొంది. ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి రాయితీలు లభించవని వెల్లడించింది. ఉత్తర గాజాలోని శరణార్థి శిబిరాలను, ఆసుపత్రుల్ని ఇప్పటిదాకా అంటిపెట్టుకున్న పాలస్తీనీలు ఆహారం, తాగునీరు దొరకపోవడంతో పాటు వాటిపైన దాడులు జరుగుతుండటంతో దక్షిణ గాజాకు కాలినడకన వలస వెళ్తున్నారు. బుధవారం వేలాది మంది వలస బాట పట్టారు. సోమవారం 5,000 మంది, మంగళవారం 15,000 మంది దక్షిణ గాజాకు ఉత్తర, దక్షిణ జాతీయ రహదారి మీదుగా తరలి వెళ్లారు. తమ సామానంతా అక్కడే వదిలేసి మోయగలిగినంతా తీసుకుని పయనమయ్యారు. దక్షిణ గాజాకు వలస వెళ్లిన వారిలో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు. మరోవైపు ఉత్తర గాజాలో భూతల పోరు తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఇజ్రాయెల్ దళాలు గాజా సిటీలోకి చొచ్చుకుపోయి హమాస్ మిలిటెంట్లతో తలపడుతున్నాయి. స్వరంగంలో దాక్కున్న హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ను చుట్టుముట్టాయి. దీంతో పాటు దాదాపు 150 బంకర్లను ధ్వంసం చేశాయి. గాజాలో ఇంకా ఉన్న ప్రజలు ఆహారం, నీరు దొరక్క అల్లాడిపోతున్నారు. ఇటు బందీల విడుదలపై తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాల్పుల విరమణకు, బందీల విడుదలకు హమాస్ లింకు పెట్టినట్టు తెలుస్తోంది. 3 రోజుల పాటు కాల్పులు విరమిస్తే 12 మందిని విడుదల చేసేందుకు అంగీకరిస్తామని హమాస్ చెప్పినట్లు సమాచారం. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 3 కొత్త న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, గువాహటి హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సందీప్ మెహతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. CJI జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ BR గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన కొలీజియం ఈ నెల 6న సమావేశమై వీరి పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. సిఫారసు చేసిన 2 రోజుల్లోనే వీరి నియామకాన్ని కేంద్రం ఆమోదించింది.
ఈ ముగ్గురు కొత్త న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉండగా వీరితో కలిపి మొత్తం సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులయ్యారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను ఎంపీగా కొనసాగించరాదని, ఆమె లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభ నైతిక విలువల కమిటీ సిఫారసు చేసింది. మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవని, అనైతికమైనవని, నేరపూరితమైనవని పేర్కొంటూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంది. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారు అన్న ఆరోపణలపై 15 మంది సభ్యులతో కూడిన కమిటీ ఇప్పటికే విచారణ జరిపింది. మొయిత్రా అనైతిక వ్యవహారంపై భారత ప్రభుత్వం న్యాయ సంస్థాగత కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని కమిటీ పేర్కొంది. 500 పేజీలతో కూడిన ఈ నివేదికలో ముఖ్య విషయాలను ఓ జాతీయ వార్తా సంస్థ బుధవారం వెలుగులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ నివేదికను పరిశీలించి ఆమోదించడానికి గురువారం సమావేశం కావాలని లోక్సభ నైతిక విలువల కమిటీ నిర్ణయించింది. ఈలోగా నివేదికల అంశాలు బయటకు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ నివేదికను పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ కు సమర్పించనున్నారు. దీనిపై చర్చ చేపట్టిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోటా వివాదం పరిష్కారానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ సలహా మండలిని ఏర్పాటు చేసింది. మరాఠా రిజర్వేషన్ల కోటా సమస్యలపై పలు సూచనలు చేసేందుకు అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసినట్లు సీఎం ఏక్నాథ్ సింధే కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే అధ్యక్షతన సలహా మండలిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ మండలిలో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ మరుతి గైక్వాడ్, జస్టిస్ సందీప్ షిందేలు సభ్యులుగా ఉన్నారని తెలిపింది. మహారాష్ట్రలో మరాఠా వర్గానికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆ వర్గానికి చెందిన వారు చాలా రోజులుగా తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తున్నారు.